హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మునక్కాయ సాంబార్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మునక్కాయ సాంబార్లోకి కాంబినేషన్గా చికెన్ త్రిబుల్ ఫైవ్ ప్రిపేర్ చేశానన్నమాట. ఆ వీడియో ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను. ఒకసారి మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. సో ఇక్కడ నేను ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి. అది ఒక 1 అవర్ ముందే నానబెట్టేసుకోవాలి. కందిపప్పుని మనం ముందే నానబెట్టుకోవడం వల్ల కందిపప్పు అనేది స్మూత్గా కుక్ అవుతుందన్నమాట. తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని నానబెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ 2 మునక్కాయలుకి, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమాటో, ఒక 3 పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసేసుకొని, కుక్కర్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని, దాంట్లో కొంచెం కారం యాడ్ చేసుకొని, ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కరెక్ట్గా 2 విజిల్స్ వచ్చేంత వరకు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత అదే కుక్కర్లో నానబెట్టుకున్న కందిపప్పు, పసుపు యాడ్ చేసుకొని, ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని 10 విజిల్స్ వచ్చేంత వరకు స్మూత్గా వస్తుందండి. 10 విజిల్స్ రావాలి అట్లీస్ట్. 10 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తర్వాత కుక్కర్ తీసేసుకొని దాన్ని స్మూత్గా మ్యాష్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఉండాలన్నమాట. ఇందులో ఇప్పుడు మనకు రుచికి సరిపడా సాల్ట్, అలానే ముందుగా కుక్ చేసుకున్న మునక్కాయ ముక్కలు అవన్నీ యాడ్ చేసేసుకొని ఒక్కసారి థిక్నెస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం మాత్రం మొత్తం ఒకటేసారి పోయకండి, ఒకసారి కొంచెం పోసి చెక్ చేసుకొని తర్వాత చింతపండుని మళ్ళీ యాడ్ చేసుకోండి. చింతపండు పులుపు అనేది ఎక్కువైపోతే టేస్ట్ అనేది మనకు అస్సలు బాగోదన్నమాట. హాఫ్ వేసి మళ్ళీ చెక్ చేసుకొని తర్వాత హాఫ్ వేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, అలానే వెల్లుల్లి రబ్బలు వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సాంబార్లో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట. 5 మినిట్స్ ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి, 5 మినిట్స్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. ఇక్కడ నాకు సాంబార్ కన్సిస్టెన్సీ అనేది ఇలా సరిపోతుంది. మీకు ఒకవేళ పల్చగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఫైనల్గా మునక్కాయ సాంబార్ రెడీ.